Yes. So very good morning to you as well as fellow panel members and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో తెలంగాణ గ్లోబల్ సమిట్ గురించి, తెలంగాణ రైజింగ్ గురించి, మండే అండ్ ట్యూస్డే దాదాపు 2600 అతిథులు బయట దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇంక్లూడింగ్ నార్త్ అమెరికా కానివ్వండి, జీసీసీ కానివ్వండి, సౌత్ అమెరికా కానివ్వండి, చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి తెలంగాణ రైజింగ్ అనే మేము ఏదైతే విజన్ తీసుకొచ్చినామో దానిని చూడడానికి, వినడానికి అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అందరూ ఇక్కడ రిప్రజెంటేటివ్స్గా వచ్చి 2 రోజులు కూడా ఎంఓఎస్ చేయడం జరిగింది. స్పెషల్గా మేము ఏదైతే స్టాల్స్ పెట్టినామో తెలంగాణ ఏం చేయబోతున్నది, తెలంగాణ మేము ప్లాటర్లు ఏమిస్తున్నామో, అతి పిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మీకు ఎటువంటి సౌకర్యాలు, వసతులు ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి 4000 గ్లోబల్ ఇన్విటేషన్స్ పంపించినటువంటి దాంట్లో 2600 ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ యొక్క సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం మేము పోతున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ విజన్ ఏంటిది అని అంటే 2034 నాటికి $1 trillion ఎకానమీ, అదే రకంగా 2047కి $3 trillion ఎకానమీ. ఎప్పుడైనా సరే ఒక కంట్రీ కానివ్వండి, ఒక స్టేట్ కానివ్వండి డెవలప్ కావాలి అని అంటే ఒక విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే అప్పుడు 1947లో ఎప్పుడైతే భారతదేశం ఇండిపెండెంట్ ఇండియా బ్రిటిష్ నుంచి విడిపోయి ఎప్పుడైతే ఏర్పడిందో, మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆనాడు ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్స్, ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి ఎప్పుడైతే మనం భావించినామో వారు వేసినటువంటి పునాదులు, నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీరామ్ సాగర్ కానీ, ఇక్కడ నేను తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి నేను మాట్లాడుతున్నాను, తెలంగాణ మోర్ స్పెసిఫికల్లీ. అప్పుడు ఒక విజన్తో వెళ్ళినారు కాబట్టి ఈరోజు మనం చాలా హ్యాపీగా జీవించగలుగుతున్నాం. దాని యొక్క ముఖ్య ఉదాహరణ నేను ఇవ్వదలుచుకుంటాను. ఆనాడు 1947లో యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎన్ ఇండియన్ 35 ఏళ్ళుగా ఉండేది. అంటే 35 ఇయర్స్ తర్వాత జనాలు చనిపోయేవారు. 35 ఇయర్స్ కంటే ఎక్కువ బ్రతికే వాళ్ళు కాదు. ఈరోజు యావరేజ్ లైఫ్ స్పాన్ 73 ఇయర్స్గా ఉంది. అంటే భారతదేశం 1947 నుంచి 2025 వరకు ఏ రకంగా అయితే మ్యాసివ్ గ్రోత్ అవుతూ డెవలపింగ్ నేషన్స్ ఇన్ ద ఎంటైర్ గ్లోబ్గా మారింది. మనం ఒక్కసారి చూసుకుంటే ఒక పావర్టీగా ఉండేది, ఒక డిసీజెస్కి వి డి నాట్ హ్యావ్ ఎనీ ఫార్మా మెడిసిన్స్ కూడా ఉండేవి కావు. ఆ రకంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ రకంగా డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడుతున్నాము. అంటే ఆనాడు వారికి ఒక విజన్ ఉండేది, భారతదేశాన్ని ఎటువైపు పోవాలా, ఎటువైపు తీసుకెళ్లాలా అని చెప్పేసి వాటికి కావాల్సినటువంటి పునాదులు, ఫౌండేషన్లు వేసినారు. ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ ఇచ్చినటువంటి మేడం సోనియా గాంధీ గారి బర్త్డే నిన్న జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి రాష్ట్రం పిన్న రాష్ట్రం, చాలా యంగెస్ట్ స్టేట్ విత్ ఇన్ ఇండియా. ఈ యొక్క రాష్ట్రానికి ఒక విజన్ కావాలి అనే ఒక విజన్. ప్రతినిధులు ఇంత పెద్ద మొత్తంలో వచ్చారు. దిలీప్ రెడ్డి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు, రాహుల్ గారు ఎందుకు రాలేదు, ఖర్గే గారు. See, politics I will answer later, but what is the purpose of this summit? Let me get there. నేనేమంటున్నానంటే we have divided geographical Telangana into 3 zones: cure, pure and rare. Cure అంటే essentially whatever the urban units you have, it is within the greater Hyderabad outer ring road ఉన్నటువంటి రీజియన్ 160 కిలోమీటర్స్ రాబోతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రీజియన్లో మనకు టెక్నాలజీ కానివ్వండి, టెక్నాలజీ హబ్స్ కానివ్వండి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, అవుటర్ రింగ్ రోడ్ నుంచి మీరు RRR వరకు మీరు చూసుకుంటే 360 కిలోమీటర్స్. ఈ 360 కిలోమీటర్స్లో యూ విల్ బి గెటింగ్ లాజిస్టిక్ హబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ రాబోతున్నాయి. అంటే ఎసెన్షియల్లీ మనము ఇక్కడ సస్టైన్డ్ డెవలప్మెంట్ ఉండాలా, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఉండాలా అని చెప్పేసి ఏకైక ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. థర్డ్ నెంబర్ 3 రేర్ అని చెప్పేసి రూరల్ అగ్రికల్చరల్ ఎకానమీ అని చెప్పేసి. వాట్ డస్ దట్ మీన్? అగ్రికల్చరల్ టెక్ కానివ్వండి, అగ్రికల్చరల్ హబ్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి ఫారెస్ట్కి సంబంధించినటువంటి యూనిట్స్ కానివ్వండి, వాటి నుంచి వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి ఈ యొక్క రీజియన్లో ఉంటాయి. ఏదైతే మిత్రులు రవికుమార్ గారు ఇంతకు క్వశ్చన్ అడిగారు, మఖ్తల్లో నేను ఉన్నాను అని చెప్పేసి. ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ద సేమ్ కాన్స్టిట్యుయెన్సీ, హ్యాపెన్ టు బీ ఫ్రమ్ మై యాన్సెస్టర్స్. అక్కడ కాన్స్టిట్యుయెన్సీ మీరు చూసుకుంటే ఇట్ ఈస్ సరౌండెడ్ బై కర్ణాటక, ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఆంధ్ర. ఇటు పక్కన మీరు గద్వాల అటువైపు చూస్తే ఆంధ్ర బార్డర్ తగ్గుతుంది, ఇటు పక్కన మీకు వచ్చేసి కర్ణాటక రాయచూర్ కానివ్వండి, గుర్మిట్కల్ కానివ్వండి, నారాయణపేట వైపు నుంచి చూస్తుంటారు. ప్లీజ్ అండర్స్టాండ్ అక్కడ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దెమ్. బేసిస్ ఫర్ దమ్ ఇస్ హ్యాండ్లూమ్. నారాయణపేటలో మీరు చూసుకుంటే అగ్రికల్చర్, మీరు మఖ్తల్లో చూసుకుంటే వారికి కావాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అగ్రికల్చరల్ టెక్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వారి యొక్క రీజియన్లో రాబోతున్నది. దట్ ఈస్ ద విజన్.
దట్ ఈస్ ద విజన్ వీఆర్ కమింగ్ అప్ విత్. ఒక విజన్ ఉండాలా, ఒక స్టేట్ని ఒక వైపు తీసుకెళ్ళాలి అని అంటే ఒక విజన్ ఉండాలా అని చెప్పేసి. నా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ గ్లోబల్ సమిట్ ఎందుకు పెట్టినాం. సమిట్ అని చెప్పేసి మేము ఏదో వేరే సిటీస్తో పోటీ పడుతున్నామని కాదండి. వీఆర్ కంపీటింగ్ గ్లోబల్లీ. దిస్ ఈజ్ సంథింగ్ ఎస్టర్డే మీరు చూసుకున్నటువంటి నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ అనేటువంటి దువ్వూరి గారు కానివ్వండి, ఆ రకంగా రఘురామ్ రాజన్ గారు కానివ్వండి, అడోబీ ఉన్నటువంటి అడోబీకి శాంతను నారాయణ కానివ్వండి, ప్రేమ్ వత్స కానివ్వండి, టోనీ బ్లేర్ కానివ్వండి, వీరందరూ మనకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. వారు ఏమని చెప్తున్నారంటే తెలంగాణ స్వర్గధామంగా మారుతుంది అని చెప్పేసి. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ తెలంగాణ పురోగతి గురించి, తెలంగాణని వరల్డ్ ఆఫ్ ద టాప్ వరల్డ్ మనం నించునే విధంగా మనం ఇక్కడ తీసుకొస్తున్నాము. ఒక విజన్ కింద మేము తీసుకొస్తున్నాము. ఈ రోజు మీరు చూసుకుంటే $250 బిలియన్ ఎకానమీ ఈరోజు 2025లో ఉంది. అంటే $3 ట్రిలియన్ ఎకానమీ బై 2047. 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. మనకు కావాల్సింది అని అంటే 9% ఆఫ్ గ్రోత్ ఉండాలా. ఇప్పుడు మనకు ఆల్రెడీ 5 to 6% ఆఫ్ గ్రోత్ ఉంది. 9% ఆఫ్ గ్రోత్ ఫ్రమ్ 6% to 9% ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. 100% చేసుకోవచ్చు అని చెప్పేసి అటువంటి ఎక్స్పర్ట్స్ మనకు చెప్తున్నారు అని అంటే ఒక అన్ని అంశాలు కూడా అంటే అది ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా డెఫినెట్ గా నిధులు వీటన్నిటికి సంబంధించి కేంద్ర సహకారంకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి కొన్ని డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ప్రస్తావన. అంటే మొదటి అడుగు వేసేప్పుడు ఒకలా ఉంటుంది అండ్ కొద్దిగా డెవలప్ అయిన తర్వాత తీసుకునే నిర్ణయాలు వేరే విధంగా ఉంటాయి. సో ఆ ఆస్పెక్ట్ లో చూస్తే ఇది కొన్ని సందర్భాల్లో పొలిటికల్ గా మీరేం చేయలేదు, మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేశారు అని కానీ ఉంటుంది. గత ప్రభుత్వము అండ్ ప్రస్తుత ప్రభుత్వము ఎట్ ద సేమ్ టైం కేంద్రము వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాలు సహకారము ఇక్కడ ఖచ్చితంగా అవసరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. Absolutely. We are living in the federal system. We are living in the federal system. We are not alienated from India. We are part of India. తెలంగాణ అనే రాష్ట్రము we are working in a federal వ్యవస్థలో ఉన్నప్పుడు స్టేట్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, సెంట్రల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. కానీ పాలసీ ఈజ్ ఇంపార్టెంట్. వీఆర్ గోయింగ్ విత్ ది ఎసెన్షియల్లీ $3 ట్రిలియన్ ఎకానమీ ఒక విజన్ మేము పెట్టుకున్నాము. ఆ విజన్ ని చేరుకోవాలి అని అంటే ఏ స్టెప్స్ ఫాలో వెళ్తారు